రాజకీయాలే పరమావధిగా నడుస్తున్న ప్రజా ప్రభుత్వానికి గురుకుల టీచర్ పోస్టుల అభ్యర్థుల బాధలు కనిపించకపోవడం బాధాకరమని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. గురుకుల అభ్యర్థుల ఆందోళనపై సామాజిక మాధ్యమం ఎక్స్లో స్పందించిన హరీష్, సీఎం ఇంటి ముందుకు మోకాళ్లపై నిలబడి అభ్యర్థించిన మంత్రులు, అధికారులను కలిసి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదని విమర్శించారు. పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు అత్యున్నత, న్యాయమైన రెసిడెన్షియల్తో కూడిన విద్యను ఉచితంగా అందించే లక్ష్యంతో భారత సహాయంలో గురుకులాలు ఏర్పాటు చేసినట్లు హరీష్ రావు గుర్తు చేశారు. టీచర్ల కొరత లేకుండా చేసి విద్యా ప్రమాణాలు పెంచేందుకు 9,210 టీచర్ పోస్టుల భర్తీకి భారత సహాయంలో చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఒక్క పోస్టు మిగలరాదనే లక్ష్యంతో ఉన్నత హోదా పోస్టుల నుంచి ప్రారంభించి కింది స్థాయి పోస్టుల వరకు ఫలితాలు వెల్లడించి భర్తీ చేయాలని నిర్ణయిస్తే ప్రస్తుత ప్రభుత్వ తీరుతో ఒకే అభ్యర్థికి ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు వచ్చాయని హరీష్ ఆక్షేపించారు. ఆ కారణంగా దాదాపు 2,500కు పైగా పోస్టులు మిగిలిపోయి అభ్యర్థులు ఉద్యోగావకాశాలు కోల్పోయే పరిస్థితి వచ్చిందన్నారు. ఆ అంశంపై దృష్టి సారించి పోస్టులు మిగిలిపోకుండా చర్యలు తీసుకోవాలని హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.